హే గైస్, వెల్కమ్ టు డైసీ డే ఆఫ్ ఛానల్. ఈరోజైతే ఒక న్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మేము మా ఫ్యామిలీతో కలిసి విజయవాడ వెళ్తున్నాం అమ్మవారి దర్శనానికి. సో భద్రాచలం నుండి. సో ఈ వీడియో చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియోలో అయితే దర్శనం టైమింగ్స్ ఏంటి, టికెట్ ప్రైజింగ్ ఏంటి, మాకు ఎంతసేపట్లో దర్శనం అయింది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మొత్తం షేర్ చేస్తాను. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఎప్పుడు మేమైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసేవాళ్ళం విజయవాడ వెళ్ళడానికి. మాకు ఇక్కడ నుంచి 3.5 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే వెళ్ళేవాళ్ళం. బట్ ఇప్పుడైతే ఫస్ట్ టైం మేము మా ఓన్ వెహికల్లో వెళ్తున్నాము. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా అమ్మవారిని దర్శించుకొని వచ్చేసేవాళ్ళము. ఇప్పుడైతే ఒక 2-3 ప్లేసెస్ అయితే చూద్దాం అనుకుంటున్నాము. అందుకని చెప్పి మేము మా ఓన్ వెహికల్నే యూజ్ చేస్తున్నాము. సో ఇక్కడ నుంచి ఇక్కడ ప్రతి దగ్గర ఇలా ఎంట్రీకి మనకి ఉంటుంది అన్నమాట, వే చూపిస్తూ గుడికి. అండ్ ఇక్కడైతే పైన వెహికల్స్ వెళ్ళడానికి ఇది వే అనమాట. ఈ వే దగ్గర మేము మా ఓన్ వెహికల్లో వచ్చాం కాబట్టి అక్కడ స్టార్టింగ్లో ఎంట్రీ దగ్గర 50 రూపీస్ టికెట్ తీసుకొని ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత ఈ సైడ్ వెహికల్ ఆఫ్ చేసి ఇక్కడ మొత్తం వ్యూని అలా ఎంజాయ్ చేస్తున్నాం. కృష్ణానది కనిపిస్తుంది ఆ వే నుంచి. సో అక్కడ అలా ఒక్కసారి అలా ఫొటోస్ అలా వీడియోస్ దిగుతూ అక్కడ వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ మా బావ వెళ్ళారు కింద స్నానం చేసి రావడానికి కృష్ణానదిలో, అందుకని వెయిట్ చేస్తున్నాం ఇక్కడ మేము. ఇక్కడైతే వే అనేది మనకి 3 టైప్స్ ఆఫ్ వేస్ ఉన్నాయి వెళ్ళడానికి. లైక్ మెట్ల మార్గము అండ్ ఇట్లా వెహికల్స్లో వెళ్ళొచ్చు. అండ్ అక్కడ కింద మనకి లిఫ్ట్లో కూడా ఉంటుంది. ఇక్కడ వెహికల్స్ అనేవి దేవస్థానం వెహికల్స్ కూడా ఉంటాయి, ఇలా బస్సెస్ అనేవి. సో 10 రూపీస్ టికెట్స్ అనమాట. సో టికెట్ 10 రూపీస్ టికెట్ తీసుకొని మనం డైరెక్ట్గా కింద స్నానాల గట్ట దగ్గర ఈ వెహికల్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి మన స్నానాల గట్ట నుంచి వెళ్ళిపోవచ్చు. ఇదన్నమాట ఎంట్రీ. ఇక్కడ నుంచి వెహికల్స్ ఇలా పైకి వెళ్తాయి. సో నార్మల్ మన ఓన్గా మనం వెహికల్లో వచ్చిన బస్సెస్ అయినా కూడా ఇటు నుంచే ఇలా వెళ్తాయి. మా స్వీటు చూసారా ఎంత హ్యాపీగా ఉందో. గుడికి వచ్చాం, దుర్గమ్మ వెళ్తున్నాం, దుర్గమ్మని చూడడానికి అని చెప్పేసి అంటుంది. ఇది ఎంట్రీ పాయింట్. ఇక్కడ పక్కన టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ మన ఓన్ వెహికల్ అయితే 50 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. దాని పక్కనే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్, ఆ పక్క నుంచి మెట్ల మార్గం ఉంది. సో మెట్ల మార్గం గుండా వెళ్ళే వాళ్ళందరూ ఆ మెట్ల మార్గం నుంచే పైకి వెళ్తారు. ఇంకా నేను మా స్వీట్ అయితే మా బావ 3 కత్తెరలు ఇవ్వడానికి వెళ్ళారు. అందుకోసం వెళ్ళి స్నానం చేసి వస్తారు కదా, అప్పటి వరకు మేము ఇలా మొత్తం ఆ సైడ్ ఆగి రీల్స్ తీసుకుంటూ ఉన్నాం. మా స్వీటు అయితే మంచిగా ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది, ఎలా చేయమంటే అలా చేస్తుంది. సో తర్వాత దర్శనం చేసుకొని వచ్చాము. దర్శనం అయితే మేము 100, 300 అండ్ 500 రూపీస్ టికెట్స్ దర్శనం ఉంది, ఉచిత దర్శనం ఉంది. మేము 300 రూపీస్ టికెట్ దర్శనంకి వెళ్ళాము. ఎందుకంటే 11:30కే క్లోజ్ అని చెప్పారు. సో మేము వెళ్ళేసరికి ఇంకా 11:30 కన్నా ముందే వెళ్ళాలని చెప్పి 300 రూపీస్ టికెట్ దర్శనంకి వెళ్ళాము. చాలా క్రౌడ్ ఉంది ఆ రోజైతే, సాటర్డే వీకెండ్ అవ్వడం వల్ల. ఇంకా దర్శనం చేసుకొని ఇలా బయట అలా కొద్దిసేపు ఫొటోస్ దిగి అక్కడ ప్రశాంతంగా అక్కడ కూర్చొని ఇంకా వచ్చేసాము. అక్కడ నుంచి ఇటువైపు మనకి మెట్ల మార్గం గుండా వెళ్తే అక్కడ ఉచిత అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. సో అన్నదానం దగ్గర భోంచేసి కిందకు వచ్చేసాము. కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి మొత్తం ఇలా ప్రసాదాల కౌంటర్ అండ్ షాపింగ్ ఏరియా ఉంది. ఇంకా నేను మా ఫ్రెండ్స్ కోసం ప్రసాదంలో కలపడానికి ఐటమ్స్ అండ్ మా ఫ్రెండ్స్ కోసం, ఫ్యామిలీ మెంబర్స్ కోసం, వాళ్ళ కోసం ఆ థ్రెడ్స్ అవి తీసుకుంటూ ఉన్నాము. సో మా స్వీటు అయితే ఇంకా మా మేడం గారు మొత్తం మా మేడంకి కావాల్సిన షాపింగ్ అంతా చూస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చానంటే మా స్వీటు కోసం ఏమైనా తీసుకుంటాం. అండ్ మేము కూడా బ్యాంగిల్స్ అలా ఏదో ఒకటి అయితే తీసుకుంటాము. అవే చూస్తూ ఉన్నాము. ఇంకా మా అన్నయ్య అయితే పైకి వెళ్ళారు. ఎందుకంటే మేము వెహికల్ పైన పెట్టాము అండ్ మేము కిందకు వచ్చేసాము. ప్రసాదం కౌంటర్స్ దగ్గర ప్రసాదం తీసుకుందాం అని చెప్పేసి కిందకు వచ్చేసాము. వెహికల్ ఏమో పైన ఉంది. సో మేమైతే ఇక్కడ షాపింగ్ చేస్తూ ఉన్నాం. ఈలోపు మా అన్నయ్య పైకి వెళ్ళి లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళి వెహికల్ తీసుకొస్తా అని చెప్పి వెళ్ళాడు. సో తన కోసం మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఎండ అయితే మండిపోతుంది. మేమేమో చెప్పులు మొత్తం కారులో వదిలేసి వెళ్ళాము. మామూలు కాదు, కాళ్ళు అయితే కాలిపోయినాయి. ఆ పైన ఎక్కేటప్పుడు అండ్ దిగేటప్పుడు కూడా ఫుల్ ఎండగా ఉంది. ఇంక ఇలా మేము ఇంకా అందుకే అక్కడికి వెళ్ళకుండా ఈ షాపింగ్ ఏరియా దగ్గరే చాలాసేపు ఉన్నాం. అంబేద్కర్ది ఇక్కడ స్టాచ్యూ పెట్టారని చెప్పేసి చూద్దామని అక్కడికి వెళ్ళాము. సో వెళ్తేనేమో మేము వెళ్ళేసరికి అంటే మేము దర్శనం చేసుకొని అన్నదానం దగ్గర భోంచేసి వెళ్ళేసరికి చాలా ఇంకా లేట్ అయిపోయింది.
అప్పటికి ఇంకా క్లోజ్ చేశారు. వెళ్ళి అడిగాము ఎంట్రీ ఉందా అని చెప్పి. బట్ ఎండ కూడా బాగా ఉంది. ఇంకా అసలు ఎందుకులో ఇంత ఎండలో వెళ్ళలేము, వెళ్ళినా అక్కడ ఉండలేము ఎందుకని చెప్పి ఇంకా బయట నుంచే ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా వెళ్ళిపోయాము. కొంచెం వేరే షాపింగ్ ఉంటే ఇంకా వెళ్ళిపోయాము. జూడియోకి వెళ్ళాము. ఇక్కడ జూడియోలో చూస్తున్నారు కదా. నాకైతే యాక్చువల్లీ మేము డైరెక్ట్గా అయితే కిడ్స్ కలెక్షన్ చూద్దామని వెళ్ళాము. మా స్వీటు ఏమో ఇక్కడ స్టాచ్యూ దగ్గర ఇక్కడ ఇలా నిలబడి మంచిగా డ్యాన్స్లు వేస్తుంది, మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఎక్కడైనా ఆమె కంఫర్ట్గా ఉంటే చాలు. ఇక్కడ కిడ్స్ కలెక్షన్ అయితే మేము ఉండే దగ్గర భద్రాచలం దగ్గర కొత్తగూడెంలో కూడా జూడియో ఉంది. అక్కడ కలెక్షన్ ఇక్కడ కలెక్షన్ నాకు సేమ్ అనిపించింది. కలెక్షన్ ఏంటో మారట్లేదు అనిపించింది. కిడ్స్ కలెక్షన్ అయితే పెద్దగా ఏమీ అంత రాలేదు. అయినా సరే మా స్వీటు అయితే బాగానే షాపింగ్ చేసింది మేడం. సో నేను కూడా చూస్తున్నాను మా స్వీటు కోసమే ఏమైనా మంచిగా ఏమైనా బాగున్నాయా, దానికి సెట్ అయ్యే ఏమైనా తీసుకుందామని చూస్తున్నాను. తనకి నచ్చితేనే వేసుకుంటుంది, లేకపోతే అస్సలు వేసుకోదు. ఇంకా ఆమెకు చూపించి సైజు మొత్తం చూసి సెలెక్ట్ చేస్తూ ఉన్నాము. యాక్చువల్లీ చెప్పాలంటే బేబీస్ కన్నా కూడా లేడీస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఈ జూడియోలో. ఇంకా మాకు కావాల్సిన థింగ్స్ తీసుకొని ఇంకా బయలుదేరాము. యాక్చువల్లీ మేమైతే మచిలీపట్నం వెళ్తున్నాం. మచిలీపట్నం దగ్గర మసూలా బీచ్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ జరుగుతుందంట. సో ఇయర్ అయితే మాకు ఇంకా తెలియగానే అక్కడ నుంచి 83 కిలోమీటర్సే అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళాము. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను మన ఛానల్లో. సో తప్పకుండా చూసేయండి. అండ్ అంతేకాకుండా మా వీడియోని ఆదరించే ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.